గ్రీన్లాండ్ వివాదం అమెరికా EU సంబంధాలను సంక్షోభంలోకి నెట్టింది. గ్రీన్లాండ్కు రక్షణగా రంగంలోకి దిగిన డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, UK, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై 10% దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. దీనికి ప్రతిగా చరిత్రాత్మక EU-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది యూరోపియన్ యూనియన్. దీంతో అమెరికా ప్రభుత్వానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, EU ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. గ్రీన్లాండ్ అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలనే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికా, యూరోప్ దేశాల మధ్య దూరాన్ని పెంచింది. తమ జాతీయ భద్రత కోసం ఈ ద్వీపం అవసరమని ఆయన వాదించటం తెలిసిందే. అవసరమైతే సైనిక చర్య ద్వారా ఆయన గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలను తీవ్రంగా పరిగణించిన జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ దేశాలు గ్రీన్లాండ్లో ఇప్పటికే తమ సైనిక దళాలను మోహరించాయి. డెన్మార్క్ సార్వభౌమత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో నాటో కూటమికి బీటలు వారే ప్రమాదం ఏర్పడింది. నాటో సహా ఆర్కిటిక్ ప్రాంతంలో శాంతి భద్రతపై ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయోజనాలు తమకు ఉమ్మడిగా ఉన్నాయని ఈ దేశాల నాయకులు తెలిపారు. గ్రీన్లాండ్లో ఐరోపా దేశాలు మోహరించిన దళాలు డెన్మార్క్ ముందస్తుగా ప్రణాళికలు చేసిన సైనిక విన్యాసంలో భాగమే. దానివల్ల ఎవరికీ ముప్పు కాదని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా మీద ఒత్తిడి పెంచే క్రమంలో ఆ దేశ కంపెనీలపై సుంకాలను మోపేందుకు యూరోప్ దేశాలు సిద్ధమయ్యాయి. యూరోప్ దేశాలు తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకతాటి మీదికి రావటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆగ్రహం తెప్పించింది. దీంతో గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న 8 యూరోపియన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఫిబ్రవరి 1 నుంచి 10% దిగుమతి సుంకం విధించనున్నట్టు ప్రకటించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. గ్రీన్లాండ్ను పూర్తిగా కొనుగోలు ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే 2026 జూన్ 1 నుంచి ఈ దిగుమతి సుంకాన్ని 25% పెంచనున్నట్టు తెలిపారు. అమెరికా చాలా ఏళ్లుగా ఈ దేశాల నుంచి సుంకాలు వసూలు చేయకుండా సబ్సిడీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. చైనా, రష్యా గ్రీన్లాండ్ను కోరుకుంటున్నాయి. ఈ విషయంలో డెన్మార్క్ ఏం చెయ్యలేదు. అమెరికా మాత్రమే ఈ ఆట ఆడగలదు. అది కూడా చాలా విజయవంతంగా. యుఎస్ ప్రపంచం జాతీయ భద్రత ప్రమాదంలో ఉన్నందున ఈ పవిత్రమైన భూభాగాన్ని ఎవరూ తాకలేరు అని ట్రంప్ ఒక పోస్టులో తెలిపారు. గ్రీన్లాండ్ భౌగోళికంగా అట్లాంటిక్ మహాసముద్రంలో యూరోప్, ఉత్తర అమెరికా దేశాలకు ఎగువన ఉన్న ద్వీపం. డెన్మార్క్ కింగ్డమ్లో స్వతంత్ర ప్రతిపత్తిగల భూభాగంగా కొనసాగుతోంది. గ్రీన్లాండ్కు సొంత ప్రభుత్వం, పాలన ఉండగా విదేశీ, రక్షణ వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ పరిధిలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుని బెదిరింపులపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ చర్యలను నిరసిస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, తాము అమెరికాలో కలిసే ప్రసక్తే లేదని తేల్చారు. గ్రీన్లాండ్ రాజధాని నూక్ సిటీలో ఈ మేరకు వేలాది మంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 56,000 మంది జనాభా ఉన్న గ్రీన్లాండ్లో 4,000 మంది నిరసనల్లో పాల్గొన్నారని, ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగటం అరుదని చెప్తున్నారు. గ్రీన్లాండ్ జెండాలు చేతపట్టుకుని గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్, మేం అమెరికన్లుగా మారాలనుకోవటం లేదు అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరోవైపు డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్లోనూ అక్కడి ప్రజలు శనివారం ట్రంప్కు వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకుంటామన్న ట్రంప్ కామెంట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రీన్లాండ్ స్వాధీన పత్రాల్ని వ్యతిరేకిస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై టారిఫ్లను ప్రకటించటాన్ని యూరోప్ దేశాలు ఖండించాయి. గ్రీన్లాండ్ భద్రత కోసం నాటో సభ్య దేశాలుగా తాము చర్యలు తీసుకుంటే ఈ విషయాన్ని నేరుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తప్పుబట్టారు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామన్నారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని స్పష్టం చేశారు. టారిఫ్ బెదిరింపులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రన్ తీవ్రంగా స్పందించారు. యూరోపియన్ సార్వభౌమత్వాన్ని కాపాడటం తమ బాధ్యత అన్నారు. యూరోప్ దేశాలన్నీ కలిసికట్టుగా సమన్వయంతో దీనికి తగిన సమాధానమిస్తాయని హెచ్చరించారు. దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతకు ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని మ్యాక్రన్ గుర్తు చేశారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలతో తామంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, నాటో సభ్యదేశంగా ఆర్కిటిక్ భద్రతను పంచుకున్న ప్రయోజనంగా చూస్తున్నాం. టారిఫ్ బెదిరింపులు,
ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీసే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని పేర్కొన్నారు. మిత్ర దేశాలను ట్రంప్ బ్లాక్మెయిల్ చేయటం సరికాదని స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఉమ్మడి స్పందన కోసం నార్వే, స్వీడన్, యూకేలతో తీవ్రంగా చర్చిస్తున్నామన్నారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాలని, వాణిజ్య ఉద్రిక్తతలను మరింత ముదిరేలా వ్యవహరించరాదని నార్వే ప్రధాని జోనాస్ పేర్కొన్నారు. ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సుంకాలు ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ హెచ్చరించారు. యూరోప్ ఐక్యంగా, సమన్వయంతో తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి ఉంటుందని ఆమె తెలిపారు. డెన్మార్క్, గ్రీన్లాండ్లకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. నాటో మిత్రదేశాల మధ్య తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. డెన్మార్క్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వం అంతర్జాతీయ న్యాయంలోని మౌలిక సూత్రాలు అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ సూత్రాలు యూరోప్కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా అత్యంత అవసరమని తెలిపారు. మరోవైపు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చించారు. గ్రీన్లాండ్, ఆర్కిటిక్ భద్రతా పరిస్థితులపై వారు మాట్లాడుతున్నారు. వివరాలను రుట్టే వెల్లడించకున్నా ఈ వారం దావోస్లో ట్రంప్ని కలవనున్నట్టు తెలిపారు. గ్రీన్లాండ్, ఆర్కిటిక్ భద్రతపై అధ్యక్షుడితో మాట్లాడాను. ఈ అంశంపై కలిసి పని కొనసాగిస్తాం. దావోస్లో ఆయనను కలవటం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ రుట్టే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్కు బుద్ధి చెప్పేలా చారిత్రాత్మక EU అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రకటించింది. పారదర్శకత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందమే లక్ష్యంగా జరిగిన EU-US డీల్ని తక్షణం స్పందింపజేస్తున్నామని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ స్పష్టం చేసింది. యూరోప్ దేశాల వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకైనా మేం ధీటుగా ప్రతిచర్యలు, నిర్ణయాలు తీసుకుంటాం. ఇందులో అమెరికాకు ఎలాంటి మినహాయింపులు లేవు అని ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యాంటీ కొరేషియన్ ఇన్స్ట్రుమెంట్ ACIని తెరమీదకు తెస్తోంది EU. ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్ల నుంచి EU సభ్య దేశాలను కాపాడుకునేందుకు రూపొందించిన ACIని తొలిసారిగా అమెరికా మీద ప్రయోగించనుంది. వాణిజ్య బ్లాక్మెయిలింగ్లు లేదంటే రాజకీయ ఒత్తిడి ప్రయత్నాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం దీని ఉద్దేశం. ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా సుమారు 93 బిలియన్ పౌండ్ల లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశముంది.